ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాక్చువల్గా నేను హన్మకొండకు వచ్చిన మా చిన్ననే వాళ్ళ ఇంటికి. అసలే సమ్మర్ హాలిడేస్ కదా, సో ఒక 2 days ఉండిపోదామని వచ్చిన అనమాట. ఇంకో 15 days అయితే స్కూల్ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో పిల్లలు కూడా ఎటు వెళ్ళలేదు. రీసెంట్గా వచ్చిన వీడియోస్, అలాగే మేము ఎగ్జిబిషన్కి వెళ్ళిన వీడియోస్ కూడా, అంటే షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. మేబీ ఆ వీడియోస్ చూసే ఉంటారు ఆల్మోస్ట్ అందరు కూడా. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, మేము ఇప్పుడు జూ పార్క్కి అయితే వెళ్తున్నాం అనమాట. నేను, మా వదిన, అంటే మా చిన్నదిన, మా అల్లుడు, మా 2 పిల్లలు, మేము 5 members అయితే మేము జూ పార్క్కి వెళ్తున్నాము. సో పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అందులో ఎనిమల్స్ చూసి. సో మనకు కావాల్సింది కూడా వాళ్ళ హ్యాపీనెస్సే. అందుకోసం మేమైతే జూ పార్క్కి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా మా అన్నయ్యతో అందరం కలిసి వెళ్ళే వాళ్ళమే, బట్ సీజన్ అనమాట ఇది, అంటే పెళ్ళిళ్ళు ప్రోగ్రామ్స్ ఇది ఇప్పుడు బాగుంటాయి అనమాట సమ్మర్లో. అందుకోసమే మా అన్నయ్య ప్రోగ్రామ్కి అయితే వెళ్ళిండు. సో మేమైతే వెళ్తున్నాం ఆటో బుక్ చేసుకొని. వీడియో అయితే చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అన్నట్టు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో, నా కంటెంట్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. అలా అయితేనే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి అయితే చేరుకుంటుంది. ఓకేనా? సో మేమందరం అయితే రెడీ అయిపోయాము, అంటే పిల్లలు, నేను, మా వదిన అందరం రెడీ అయిపోయాము. సో జస్ట్ ఇప్పుడే ఆటోకి అయితే బుక్ చేసామన్నమాట. ఆటో బుక్ చేసినాము, ఇంకా ఆటో రాలేదు. ఆటో కోసం వెయిటింగ్ చేస్తున్నాం అనమాట. ఇంకా ఆటో వస్తే మేమైతే జూ పార్క్కి వెళ్ళడమే. ఈ వీడియో మీకు నచ్చుతుందనేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో యా, ఇందాక ఆటో బుక్ చేసినామని చెప్పినా కదా, ఆటో వచ్చి వెయిట్ చేస్తుంది అనమాట. ఇంకా మేమైతే పిల్లల్ని తీసుకొని కిందికి వెళ్తున్నాము. వాస్తవంగా చెప్పాలంటే ఇలా ఆటో బుక్ చేసుకొని వెళ్ళడం ఒక విధంగా సేఫ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడున్న రోజులు ఎట్లున్నాయో చెప్పాల్సిన అవసరం లేదు. ఎటువంటి రిస్క్ లేకుండా సేఫ్ అండ్ సెక్యూర్ గా వెళ్ళొచ్చు, రావచ్చు అని చెప్పేసి నా ఫీలింగ్ అనమాట. మనం ఆల్రెడీ యాప్ లో పికప్ అండ్ డ్రాప్ అయితే చూస్ చేసుకుంటాము. అన్ని యాప్ లో మనకి క్లియర్ గా కనబడతాయి అనమాట, ఆటో ఎక్కడికి వెళ్తుంది, ఏ లొకేషన్ కి వెళ్తుంది అని చెప్పేసి. అండ్ అంతేకాదు ఆటో డ్రైవర్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని క్లియర్ గా కనబడతాయి. సో అలా మనం ఎంత నైట్ అయినా కూడా ఆటో బుక్ చేసుకుని సేఫ్ గా ఇంటికి వెళ్ళొచ్చు. మేము వచ్చిన వేళ విశేషమో ఏంటో తెలియదు కానీ అసలు కొంచెం కూడా ఎండకొట్టలేదు. చూడండి, వెదర్ అంతా చాలా కూల్ గా ఉందన్నమాట. మొత్తానికైతే పార్క్ దగ్గరికి వచ్చేసాము. దీన్ని కాకతీయ జూ పార్క్ అని చెప్పేసి అంటారు. మెయిన్ గేట్ దగ్గర టికెట్ తీసుకుంటేనే లోపలికి అలో ఉంటది. సో మేము అక్కడ టికెట్ తీసుకుని లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. లోపలైతే లొకేషన్ చాలా బాగుంది, గ్రీనరీగా. అండ్ ఫొటోస్, వీడియోస్ కు అండ్ ఇంకా కొందరు రీల్స్ చేసుకునే వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. సో ఫస్ట్ అయితే మేము ఇక్కడ ఎలుగుబంటి గుహ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. 2 అయితే కనిపించినాయి, ఒకటి లోపల ఉంది, ఇంకోటేమో బయట తిరుగుతుంది అనమాట. గుహ మాత్రం భలే ఉంది కదా. మా పిల్లలు అలాగే మా అల్లుడు వాటిని చూసి భలే హ్యాపీగా ఫీల్ అయ్యారు అసలు. జాగ్రత్త అది మంచి నిద్ర. పొట్టి అదేంటిది? అదేంటిది? టర్టిల్. టర్టిలేనా? ఇంకోటి కూడా ఉందా? బాగున్నాయా? చూసినావా అన్నీ? బాగున్నాయా? నీకు నచ్చినాయా? ఎనిమల్స్ నచ్చినాయా? బర్డ్స్ చూసినావా అన్నీ?
వాటర్ తాగుతుంది. అవును. కనుకుంటా ట్యాంక్ బండ్ పోదామా? ట్యాంక్ బండ్ అంటే ట్యాంక్ బండే. అమ్మయ్యా అయిపోయిందా జూ పార్క్? చూసినావా డాడీ మొత్తం? చూసినావా? ఇప్పుడే జూ పార్క్ పోయి వచ్చినాం. సో జూ పార్క్ ఏమో కానీ నడిచి నడిచి కాలి ఘోరంగా గుంజుతాయి. ట్యాంక్ బండ్ కూడా పోదాం అనుకున్నాం కానీ మస్తు టైర్డ్ అయిపోయినాం అనమాట. ఫేస్ అంతా మొత్తం గుంజుకుపోయింది. ఇప్పుడే జూ పార్క్కి అయితే పోయి వచ్చినాం. సో 2-3 అవర్స్ అయితే స్పెండ్ చేసినాం అనమాట. అక్కడి నుంచి అటు ట్యాంక్ బండ్ పోదామని అనుకున్నాం. బట్ చాలా టైర్డ్ అయిపోయాం అనమాట. మొత్తం మొత్తాన్ని ఏడికాడికి అంటే ఫేస్ కూడా మొత్తం గుంజుకుపోయింది. మొత్తం డార్క్ స్పాట్స్ వచ్చేసినాయి. సో కొన్ని రీల్స్ తీసుకుందాం అనుకున్నాము. బట్ ఫేస్ బాగాలేదని చెప్పేసి అంటే అసలుకే బాగుండదు. బట్ ఇంకా తిరిగి ఇంకా అలసిపోయినాం అనమాట. అందుకోసమే ఇంకా మొత్తానికి రూమ్కి అయితే వచ్చేసినాము. ఇదన్నమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను. ఇంకా ముందు మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అశ్విని వ్లాగ్స్. ఓకేనా? చాలా టైర్డ్ అయిపోయినాము, అలసిపోయినాం అనమాట. అందుకోసమే వీడియో కూడా సరిగ్గా తీయలేదు, షూట్ చేయలేదు. సో ఇదన్నమాట ఈ వీడియో. సో అంటిల్ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ గాయ్స్.